మనతో వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు, ఏదైతే ప్రతిరోజు మరి వర్తమానాల ద్వారా మనతో మాట్లాడుతున్నాడో అవన్నీ కూడా నెరవేర్చే దినము ఖచ్చితంగా దినము. అదే అంటున్నాడు, అప్పుడు ఏముంటుందంట, నెమ్మది కలిగిద్ది, సమాధానం కలిగిద్ది, వేరు చిగురు కలుగుతుంది. అంతేకాదు యూద రక్షింపబడుతుంది. మరి కుటుంబంలో రెండు విషయాలు, ఒకటి చిగురు, రెండవది రక్షణ. మరి ఈ రెండు విషయాలు ఒక్క మాట అంటే బాగుంది. నేను మీ గురించి చెప్పిన మంచి మాట నెరవేర్చే దినాలు తీసుకొస్తాడు. ఏదైతే ఆశపడుతున్నామో, ఏదైతే ఆలోచిస్తున్నామో, ఏదైతే కోరుకుంటున్నామో, ఏదైతే ప్రార్థన చేస్తున్నామో ఆ దినాలు చూస్తాం, ఖచ్చితంగా చూస్తాం. అయితే దాని కొరకు మనము ఎదురు చూడాలి, దాని కొరకు కనిపెట్టుకోవాలి, దానికోసం ప్రయాసపడాలి. అందుకని రైతు ఒక పొలంలోకి వెళ్ళినప్పుడు చూడగానే చాలా ఇబ్బంది అనిపిస్తుంది. అంతా కూడా ముళ్ళ పొదలు, గచ్చి పొదలు అన్నీ ఉంటాయి. దీన్ని నేను పండించుకోవాలా అని బాధపడ్డు, కానీ వెంటనే దాన్ని ఏం చేస్తాడు, దున్నుతాడు. దున్నినప్పుడు ఆ గచ్చ పొదలు, ముళ్ళ పొదలన్నీ పోతాయి. చక్కగా దున్నుతాడు. అప్పుడు చక్కగా మంచి నేల ఉంటుంది. ఆ నేలను ఏం చేస్తాడంటే మళ్ళీ తడుపుతాడు, దాంట్లో విత్తనం వేస్తాడు. అదేం చేస్తూ ఉంటుంది చెప్పండి, మొలుస్తూ ఉంటుంది. తన ఆశ ఏంటంటే ఒక దినము ఏం చేస్తాను, నేను ఈ పంటను కోసుకుంటాను అని ఒక ఆశతో ఉంటాడు, నిరీక్షణతో ఉంటాడు. నిజమే, ఒకరోజు రానే వస్తుంది, ఆ పంట చేతికి వస్తుంది. అప్పుడు అది కోసుకొని వస్తున్నప్పుడు కలిగే ఆనందం ఇప్పుడు కూడా మీరు జీవితం, కుటుంబం కూడా ఒక పొలం లాంటిది. ఇలాంటి గచ్చి పొదలు ఉంటాయి, ఇలాంటి ముళ్ళ పొదలు, కొన్ని సమస్యలు ఉంటాయి, కొన్ని గడ్డు పరిస్థితులు ఉంటాయి, ఇబ్బంది పరిస్థితులు ఉంటాయి. అయితే మనము ప్రార్థన ద్వారా దున్నుతూ రావాలి. మన నాగలు ఏంటంటే చెప్పండి, అవర్ ప్లౌ ఈజ్ అవర్ ప్రేయర్ అన్నారు. మన నాగలేంటి, ప్రార్థన. ఈ ప్రార్థన చేస్తూ 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 ఉండగా తప్పనిసరిగా ఒక దినాన దేవుడు మనకు గొప్ప ఫలము. అందుకని అంటాడు, కన్నీళ్ళు విడిచుచు పోవాడు గానంతో పంటలు. ఇప్పుడు వెళ్తున్నాడు, ఎలా వెళ్తున్నాడు, అయ్యో అని బాధతో, కష్టంతో, ఆ ఎండలో ఆ విత్తనాలు విత్తుకుంటూ వెళ్తున్నాడు. అయ్యో ఏడుస్తూ వెళ్తున్నాడే అనుకుంటాం. మరి వచ్చినప్పుడు ఎలా వస్తున్నాడు, సంతోష గానాలతో పంట మోసుకుంటూ కోసుకొని. జీవితం కూడా ప్రార్థన నెరవేరుస్తాడు తప్పనిసరిగా. ముఖ్యంగా సంతోష రక్షణ విషయంలో రకంగా చెప్పాలంటే, సంతోషం దేవుడు నీకంటే గొప్ప విశ్వాసంలో తీస్తాడు, నీకంటే గొప్ప భక్తులకి. ఎప్పుడైనా ఆలస్యం అయిందంటే వారినంటే దేవుడు మనకంటే ఎక్కువ విశ్వాసులుగా, శ్రేష్ఠులుగా చేయాలని ఆయన ఉద్దేశం. నువ్వన్నావు ఇందాక ఒక మంచి మాట అన్నా, త్వరగా రక్షింపబడి వెనక్కి వెళ్ళే కంటే ఆలస్యమైన గొప్ప మాట. నిజంగానే కొన్నిసార్లు దేవుడు ఆలస్యం చేస్తున్నాడంటే మనకంటే గొప్ప భక్తులకి తీసుకొస్తాడు. ప్రార్థనలో, వాక్యం, పరిచర్యలో ముందుంటాడు. ఎందుకంటే ఆ లక్షణాలు, ఆ సుగుణాలు, ఆ పునాది ఉంది సంతోషంలో. ఎందుకంటే ఇష్టం లేకపోతే అసలు మమ్మల్ని పిలవడు. మేము రాగానే వెళ్ళిపోవచ్చు, ఎన్నో పనులున్నాయి, వెళ్ళిపోవచ్చు. ఆ పునాది ఉంది కాబట్టి నువ్వు భయపడాల్సిన పని అంతగా దేవుడు కార్యం చేస్తాడు. ఆ మంచి మాట ఏంటో తెలియదు, ఆ మంచి మాట నెరవేర్చే దినాలు వస్తాయి. జీవితంలో ఖచ్చితంగా చూస్తాం. అప్పుడు అనుకుంటాం, అవును కదా, ఆ రోజు నాకు మాట ఇచ్చారు, యెహోవా మాట ఇచ్చును, ఆయనే దానిని ఆయన మాట ఇచ్చి తప్పుతాడా, నెరవేర్చకుండా ఆయన మాట తప్పుటకు నరుడు కాదు. మాట ఇచ్చాడు. ఇంగ్లీష్లో సామెత ఉంది, ప్రతి కుక్కకు కూడా ఒక మంచి రోజు ఉంటుందండి. ప్రతి కుక్కకు, ఎవరి డాగ్ ఇట్స్ డే. దేవుడు మనకి కూడా ఆనందం కలిగేది, సంతోషం కలిగేది. ఇంకా చెప్పాలంటే మనం అడిగిన దానికంటే ఎక్కువగా, ప్రభా నేను అడిగింది కొంత ఎంతెందుకు ఇస్తున్నామంటే తీసుకోపో అంటాడు నాకోసం. అందుకని అక్కడ అంటాడు, ప్రభా ఏంటి ఆ లాజరుని పరలోకం రానిచ్చావు, బాగానే ఉంది, మళ్ళీ అబ్రాహాము రొమ్ము ఎందుకు ఆయనకి స్పెషల్ అన్నట్లుగా మాట్లాడితే, అయ్యా అతను ఏం చేశాడు, కష్టం అనుభవించాడు.
కాబట్టి ఇక్కడ సుఖము నెమ్మది పొందుతున్నాడు. కాబట్టి ఈ దినాలన్నీ కూడా ఇబ్బందిగా ఉండొచ్చు, ఆటగా ఉండొచ్చు, ఆర్థికంగా, ఆత్మీయంగా, ఆరోగ్యపరంగా కొన్ని పరిస్థితులు ఉండొచ్చు. వీటన్నింటినీ కూడా దేవుడు, అంటే ఆయనకు పేరుంది, మారాను ఎట్లా చేస్తాడు? మధురంగా మార్చేస్తాడు, ఖచ్చితంగా మార్చేస్తాడు. కుటుంబంలో కూడా దేవుడు ఒక మాట గుర్తుపెట్టుకుని విషయం 14 రాసి పెట్టుకో. మిమ్మల్ని గురించి నేను చెప్పిన మంచి మాట నెరవేర్చే దినములు చిన్నవి కదా. ఒకరోజు అక్కడ రాస్తారు, వచ్చేసే ప్రభువా. దేవుడు ఆ కార్యం నమ్మదగిన వాడు, గొప్పవాడు, సహాయపడతాడు. ఒక దేవుడు మనకి వచ్చింది. దివ్యాన తండ్రి, యేసు నామములో స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ యొక్క మధ్యాహ్న సమయంలో అనుకోని రీతిగా నిజంగా ప్రభావ ఉదయమే అనుకున్నాం. మా ప్రియ చెల్లి మహిమ గురించి, సంతోష్ గురించి ఎందుకో మాకు ఆలోచన వచ్చింది ప్రభావ. నిజంగా ఆ ఆలోచనను ఇంత త్వరగా నెరవేరుస్తామని, ఇంత త్వరగా ఈ గృహానికి వస్తామని, ఈ ప్రేమను మేము పొందుతామని అనుకోలేదు ప్రభావ. అందుకే నీ స్తోత్రాలు, నీ కార్యము అవి ఆశ్చర్యములు, గొప్పది ప్రభు. నీ ఆలోచన, నీ సంకల్పం బలమైనదని భక్తులు పొగడి పాడినట్లుగా అవన్నీ మా జీవితంలో ప్రభు నెరవేరటం మేము చూస్తున్నాము. అందుకే వందనాలు. విదాసు వేసాసనని ఈ ప్రాంతానికి తీసుకురావటం ద్వారా అనేక మంది కుటుంబాలను కూడా మాకు పరిచయం చేసి, మీ దాసుడి భారం ఒకటే, మరి వారి విశ్వాసాలను బలపరచాలని, ప్రభులో నడిపించాలి, ఇంకా ప్రభులో వారిని ఇంకా ఆదరింపచేయాలని ఈ దాసుడు ఎంతో ప్రయాసపడుతూ మాకు కూడా చెప్తూ, అందులో భాగంగా దినాల్లో ప్రభు మరి తండ్రి ఈ దాసుడు కమలం ఇంటికి వెళ్ళాం. ఈ దినాన ప్రభు మరి సంతోష్ గృహాన్ని కూడా మేము తీసుకొచ్చారు. వీళ్ళు ఎంతో మమ్మల్ని చేర్చుకున్నారు, ఎదురు చూశారు. 2 గంటలకు వస్తామని చెప్పి ఇంకో 2 గంటలు ఆలస్యం అయినా అదే ప్రేమతో కనిపెట్టుకున్నారు. మా కొరకు ఎదురు చూశారు, మా కొరకు మంచి ఆహారం సిద్ధపరిచారు, నిజంగా ప్రేమతో పెట్టారు. రుచికరంగా ఆహారం పానీయం మేము తీసుకోగలిగాం. మేము మరి ఆ ఎండలో వెళ్ళి వచ్చిన ఆ ప్రభా మరి ఆ కష్టం ఇక్కడ ఎంతో విశ్రాంతిగా ఉపశమనం మాకు లభించింది. ఆ ప్రతిఫలం ఈ కుటుంబానికి వీళ్ళకి దయచేయమని ప్రార్థిస్తున్నాం. అమ్మను కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. ఆమెకు కూడా మంచి ఆరోగ్యం ఇవ్వండి, పరిచయంలో వాడుకుంటున్నారు ప్రభావ. మరి తండ్రి డ్యూటీస్లో కూడా సహాయం చేయండి. అలాగే సంతోష్ కొరకు కూడా ఎంతో ప్రార్థిస్తున్నాం. ఎంతో ప్రేమ కలిగిన వాడు, మరి దేవ సేవకులను ప్రేమించేవాడిగా, చేర్చుకునేవాడిగా మీరు చేశారు. అందుకే వందనాలు. అయితే యవనుడా, నీకు ఒకటి కొదువుగా ఉన్నది అని మీరు చెప్పినట్లుగా తన కొదువుగా ఉన్న రక్షణను కూడా త్వరలో మీరు అనుగ్రహించి, ఆ రక్షణ ఆనందం, ఆ రక్షణలో ఉన్న సంతోషం మేము ఏదైతే అనుభవిస్తున్నామో ఆ మధురమైన, ఆ ఆనందకరమైన ఆత్మీయ జీవితం తను కూడా త్వరగా అనుభవించాలి. సహాయపడమని ప్రార్థిస్తున్నాం. తన యొక్క వర్క్ను కూడా మీరు దీవించండి. అలాగే మహిమ కొరకు ప్రార్థిస్తున్నాం. నిజంగా నిపుణుని ఎంతగా మీరు ప్రేమించారు, ఎంతగా చేర్చుకున్నారు. లోకంలో అన్యుల్లో నుంచి ఎంతోమంది అన్యులు ఉన్నా వారిలో నుంచి ప్రత్యేకించుకొని తనను మీరు ఏర్పరచుకొని రక్షించుకున్నారు ప్రభా. ఎన్నో మరి తండ్రి బాల్య దినాల నుంచి ప్రభువా ఎన్నో పరిస్థితులను ఎదుర్కొంటూ వచ్చింది. ప్రభువును నమ్ముకుంట ద్వారా వచ్చిన నిందలు, అవమానాలు, ఎదిరింపులు, కష్టాలు ఎన్నెన్నో ప్రభువా మౌనంగా భరించింది. ప్రభు వైపు చూసింది. తన ప్రయాస వ్యర్థం కాలేదు. అమ్మగారిని రక్షించుకున్నావు, అన్నయ్యని రక్షించుకున్నావు. నేను మిగతా వాళ్ళని కూడా మీరు రక్షణలోకి నడిపించమని ప్రార్థన చేస్తూ తను కూడా ప్రభు చేస్తున్న పరిచర్యను ఆశీర్వదించండి. మందిరమే నా పుట్టిల్లు అని చెప్పగలిగే అంత గొప్ప విశ్వాసంలోనికి మీరు అవసరాలు తీసుకొచ్చారు. కాబట్టి ఇంకా ప్రభు నీ పరిచర్యలో బలపరిచి ఇద్దరు ఒకలా ప్రిస్కిలాల వలె మరి వాడబడటానికి సహాయం చేయండి. ఉదయం కూడా మధ్యాహ్నం మరి సహోదరులు ప్రభు కురియనంకులు గారు చెప్పినట్లు అక్కడ ప్రిస్కిలాలు వారు ఎలా ఉన్నారో అని ఆయన గుర్తు చేశారు. అలాగే ఇద్దరిని కూడా మీరు చేస్తారని ప్రార్థన చేస్తూ వారికి కావాల్సిన ప్రతి ఆర్థిక, ఆత్మీయ, ఆరోగ్య అవసరాలన్నీ మీరు తీర్చి వాగ్దానాలు నెరవేర్చి, ముఖ్యంగా ఈ దినం ప్రభా 23:14 నేను మీ గురించి చెప్పిన మంచి మాట నెరవేర్చి దినం వచ్చుచున్నవి. వాగ్దానం త్వరగా నెరవేర్చున్నాను. మీకే ఉంది నాకు చెల్లించుకుంటూ విశ్వాసంతో కలిసి మేము కూడా రాగలిగటానికి ఇచ్చిన సమయాన్ని బట్టి మీరు రాత్రి మీటింగ్ ఉంది, అందుకని ఇంకా ఎక్కువసేపు ఉండలేకపోతున్నాం. ఈ ప్రేమను పొంది మేము తిరిగి వెళ్తున్నాం ప్రభువా. మళ్ళీ కలుసుకునేంత వరకు మీ సన్నిధి మాకు ఈ కుటుంబంతో ఉంచండి, ఆశీర్వదించి దీవించండి. వారు చెప్పుకోగలిగినవి కొన్ని ఉంటాయి, చెప్పుకోలేని సమస్యలు కొన్ని ఉంటాయి. వాటిని కూడా మీ చేతులకు అప్పగించుకుంటూ స్థానిక సంఘం సీఎం కొరకు
విశ్వాసాల కొరకు సమస్యలు అందరి కొరకు ప్రార్థిస్తూ కమ్మల కళ్యాణి బిడ్డలు కూడా జ్ఞాపకం చేసుకుని వారి కుటుంబాన్ని కూడా దీవించండి ప్రభావాన్ని ఆచార్య వారి కొరకు మరి ప్రసాదన్నాక వారి కుటుంబం కొరకు కూడా ప్రార్థిస్తూ ముఖ్యంగా మీ బిడ్డల్ని మీ చేతులకు అప్పగించుకుంటూ కుటుంబాన్ని ఆశీర్వదించమని ముందున్న దినాల్లో వారికి ఏదో అవసరమో అడగకపోయినా అది మీరు అనుగ్రహించి నెరవేర్చమని అనుకుంటున్నాము. మా ప్రభు అని స్తుతిస్తున్నాము, ప్రార్థిస్తున్నాము. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం కుటుంబానికి సదాకాలం నడిపించునుగాక. ఆమేన్. అడుగుడి మీరు మన ప్రభు ఇచ్చున్, తప్పగా ఇచ్చున్, అడిగేడు ప్రతివాడు పొందున్. అడిగేడు మీరు మన ప్రభు ఇచ్చున్, తప్పగా ఇచ్చున్, అడిగేడు ప్రతివాడు పొందున్. అడిగే ప్రతివాడు